కొంపదీసి దయ్యమేమో. అంటే మేడం, మీరు మీ తమ్ముడిని చంపలేదంటే మనిషి అనుకోవచ్చు, కానీ చంపానని అంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా, దయ్యం కాక ఏముంటుంది? వాడలా కనిపించాడని నేను టెన్షన్ పడుతుంటే ప్లీజ్ రా, కొత్త టెన్షన్ క్రియేట్ చేయకరా. టెన్షన్ క్రియేట్ చేయట్లేదు మేడం. మీకు కనిపించిన వాడు మనిషి కాక దయ్యము కాక ఎవడై ఉంటాడు? అంటే అంటే నిజంగా దయ్యమేనంటావా? ఏమో, అసలు మీరు చూసింది వాసునో కాదో? ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? అది అంటే అంటే నేను భ్రమపడ్డానంటావా? కాదా మరి? మీరు తులసి చెప్పిన మాటలు విని అదే నిజం అనుకుంటున్నారు, అదే మూడ్లో ఉన్నారు, అందుకే మీకు అలా కనిపించుంటాడు. ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. ఇంతకుముందు గదిలో కూడా వచ్చినట్టు అనిపించింది తెలుసా? వదిలేయండి మేడం, మనసులో ఏం పెట్టుకోకండి, హాయిగా రెస్ట్ తీసుకోండి. రే, ఇది నా భ్రమే కదా? నిజం మాత్రం కాదు. అంటే అంటే ఏంటి? మేడం 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 మేడం, దయ్యాలు రాత్రులు తిరుగుతాయి, కానీ పట్టపగలు తిరిగే అలవాటు మాత్రం భూతాలకే ఉంటుందని ఎక్కడో చదివాను మేడం. అక్క, ప్లీజ్ రా, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా, భయపెట్టేస్తున్నావా? నిజం చెప్తున్నాను మేడం. అసలు ఏంట్రా నిజమా? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేశాయి, ఇందులో డౌటే లేదు. మేడం, మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటావా? తప్పకుండా మేడం, తగ్గిపోతుంది. ముందు మీరు లేవండి, చెప్తాను. లేవండి, కమ్ ఆన్. ఒక్క నిమిషం, భయంతో నా కాళ్ళు చేతులు ఆడట్లేదురా. తులసి, మనం ఊహించినట్టు జరిగింది. నిజంగా? తులసి, నువ్వు చూడలేదు కానీ మా అక్కకు పట్టిన చెమటలు తుడుచుకోవడానికి మన ఇంట్లో ఉన్న కర్చిఫ్లు టవల్స్ సరిపోంటే నమ్ము. భయంతో అక్క అయితే గజగజ ఉనికిపోయింది తెలుసా? ఏమండి, వదిన గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నమాట. చచ్చిపోయిన నేను బ్రతికొచ్చానని తన కళ్ళతో తానే చూసిందని చెప్తుంది. నీ ఐడియా వర్కౌట్ అయింది, పూర్తిగా నమ్మేసింది. ఏమండి, తొందరలోనే మీరు అనుకున్నది జరగాలని, వదిన గారి కళ్ళు తెరవాలని కోరుకుంటున్నానండి. తులసి, అసలు విషయం ఏంటంటే, నేను చచ్చానో బ్రతికానో, బ్రతికి చచ్చానో, దయ్యాన్నో మనిషినో తెలియక గిలగిల కొట్టుకుంటుంది. ఏమండి, ఏంటండి చావు చావని పదే పదే ఆ మాటలు? ప్లీజ్, నేను వినలేనండి. తులసి, నాటకమేగా, ఎందుకు అలా ఫీల్ అవుతావు? నాటకమైనా సరదా అయినా ఇంకెప్పుడలా మాట్లాడకండి. సరే సరే, మా అక్క భయానికి అనుమానాన్ని జత చేశాను, పెద్ద కన్ఫ్యూషన్ క్రియేట్ చేశాను. ఇక చూడు ఉంటుంది. తులసి, అది మరి అది
చైతి తులసి చైతి నా మీద చేయేస్తావా? ఎంత ధైర్యం నీకు? మేడం నాకు పుట్టి ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయేస్తావు? తులసి ఏయ్! ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తే చంపేస్తాను. అసలు నీకు ఎంత ధైర్యమే? నా ముందే నా మనిషిని కొడతావే? ఏయ్! ఇప్పుడు చెంప దెబ్బతో వదిలేశాను. ఇంకోసారి హద్దులు దాటాలని ప్రయత్నిస్తే ఇద్దరిని కలిపి రేవెట్టేస్తాను. జాగ్రత్త. ఎన్ని జన్మలెత్తినా నా ఊహల్లో కూడా నా భర్త స్థానానికి రాలేడు, నా నీడని తాకలేడు. వసై నిన్ను ఏయ్! అరవకు. అవకాశం చూసుకొని నేను ఆదమర్చున్న సమయంలో నీ నకిలీ మనిషిని నా మీదికి ఉసుగొల్పాలనుకుంటున్నావేమో. అది జరగదు. ఏదో క్షణంలో నా భర్త వస్తాడు, వచ్చి తీరుతాడు. ఎక్స్ట్రా చేస్తావు ఏంటి? ఏయ్! 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 ఓకే ఏంటి చూస్తున్నా? ఇది శాంపిల్. మళ్ళీ ఇది రిపీట్ అయిందో ఏంటిది? మేడం రే ఏమైందిరా? దిమ్మ తిరిగిపోయింది మేడం. అయ్యో రే 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 ఏంటిదంతా? వాడు చూస్తే అమ్మో దెయ్యంలో వచ్చి భయపడుతున్నాడు. దీన్ని చూస్తేనేమో ఓ రెచ్చిపోతుంది. అయ్యో భగవంతుడా, ఏంటిది? ఇదేం బాధుడ్రా బాబు, చుక్కలు కనిపించేలా పీకింది.
తులసి వద్దు తులసి ప్లీజ్ తులసి ఈ పూటకి ఇది చాలు వద్దు వద్దు తులసి 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 ప్లీజ్ 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 వద్దు వద్దు ఏమండి ఏమైందండి మీకు ఎందుకు ఇలా భయపడుతున్నారు భయపడక నువ్వు ఇచ్చిన స్ట్రోక్ కి కళ్ళు బయర్లు కమ్మాయి తెలుసా ఆమ్, గట్టిగా తగిలిందా నువ్వు ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చావా ముందు చెప్పు నేనెప్పుడో వచ్చేసానండి మీరే ఇలా భయపడుతున్నారు అందులోనే ఉండిపోయారు అందులోనే ఉంటే నన్ను అక్కడనే చంపేసేదానివేమో సారీ అండి ఏమనుకోకండి ప్లీజ్ అనుకోవడానికి ఏముంది వాచిపోయింది కావాలని కొడతానా చెప్పండి కావాలని కొట్టలేదు సరే కాస్త చూసి కొట్టొచ్చుగా ఒక్క క్షణం చంద్రముఖికి చెల్లెలనిపించావు తెలుసా ఏమండి అంత సడన్ గా మీ అక్క వస్తుందని నేను అనుకోలేదు మీ అక్కని చూసాక ఏం చేయాలో నాకు తోచలేదు అందుకే అలా చేశాను పాపిష్టిదాన్ని మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించండి తులసి ఈ నాటకం అయిపోయేలోపు నా బుగ్గలు బూరెలైటట్టున్నాయి ఏమండి మీ అక్కకు అనుమానం రాకూడదంటే ఈ మాత్రం తప్పదు కదండి తప్పైపోయిందండి ఇంకెప్పుడు అలా చేయను తప్పైపోయిందంటే సరిపోతుందా ఏం చేయాలో చెప్పండి చేస్తాను కందిన బుగ్గ నార్మల్ స్టేజ్కి రావాలి కదా రావాలి అయితే అయితే అంటే ఎలా ఆలోచించు ఉండండి కాపడం పెడతాను ఆగు ఏంటండి ఏమన్నావు కాపడం పెడతావా అవును మరి వెన్న రాయవా రాసేదాన్నే కానీ ఇంట్లో లేదండి తులసి నిన్ను కొడితే కొట్టింది కానీ